ఇక విశాఖపట్నంలో ఋషికొండ ఉంది శివరాజు. ఆ ఋషికొండ ఏం చేస్తే బావుంటది? సుమారు 400, 500 కోట్లు ఖర్చు పెట్టారు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్ మీ ఐడియా ప్రకారం? దీపాడు అన్న. అన్న ఉండేదానికి కొట్టుకున్నాడు అది. మరి ఏం చేద్దాం? ఇప్పుడు 9 నగరాల్లో 9 భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి. వైజాగ్లో లేదు. వైజాగ్లో కొండందు కట్టుకున్నాడు. తండ్రి లేని బిడ్డ ఏదో మోజు పడినాడు. ఎదురుగా సముద్రం కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం 7 కమేడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్లు వేసుకొని బ్రహ్మాండంగా అంతా ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ భవనాలు నిర్మించి ఈ రోజుకి పాప మా అన్న పోయి చూసిన పాపాన పోలా. ఎప్పుడన్నా హెలికాప్టర్లో పోతాయేమన్నా చూసినాడో ఏమో మరి తెలియదు. ఈ రోజు కూడా అన్న అయితే పోలా. అది ఆ రోజా పోయి ఓపెనింగ్ ఏదో చేసి వచ్చింది. అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు మెట్లు అయితే ఎక్కపోతుంది. ఏంటి శివరాజు, మరి తిరుపతి విషయం మీద రోజా గారి మీద బోల్డ్ ఆరోపణలు వచ్చేస్తున్నాయి. 4000 టికెట్లు ఉండేవి, ఏది టూరిజం టికెట్లు మొత్తం ఆయన్ని తీశారు. ఇప్పుడు మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా అని నార్కే రోజా గారు మా పార్టీయే. ఆమె పర్యాటక శాఖ మంత్రి. రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏమో పర్యటనలు చేయనిపోతుంది. దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా, అదేవిధంగా జర్మనీకి కూడా పోయించింది లాస్ట్ లో. జర్మనీ మొన్నదాకా జర్మనీలోనే ఉండిచ్చింది. అదేవిధంగా కోటాను రూపాయల అవినీతి, దర్శనం టికెట్లు అమ్ముకోవడం, ఓమని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలన్నింటినీ విచారణ చేస్తే మరి బిఆర్ నాయుడు గారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీది. మరీ ముఖ్యంగా చిత్తూరులో బడా నాయకులుగా ఉండేటువంటి వైసీపీ నాయకులదేనని చెప్తాను. వాస్తవం జరిగింది, తప్పు జరిగింది, ఒప్పుకో. మనం ఒకసారి మాట్లాడుతూ రోజా గారు ఏమన్నారంటే, ఇక్కడంట ఈ బాబు అత్యాచారాలు పెరిగిపోయినాయి అంట, రాష్ట్రపతి పాలన పెట్టమంటుంది ఆవిడ దండం పెట్టి. రాష్ట్రపతి గారు పాలన పెట్టండి అని. మరి ఇప్పుడు అయ్యే గడిదినే మాట్లాడిందంటే మాస్టర్ గారు మనకి ఏమన్నా అవసరమా? ఇప్పుడు గతంలో మన పార్టీ అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత మంది. ఒక డాక్టర్ సుధాకర్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వెలుగులే కూర్చున్న వాళ్ళే చెప్పుకుంటే కొన్ని వందలు ఉన్నారు. జగనన్న ఇంటికి కూసంత దూరంలో ఒక దళిత అమ్మాయిని గంజాయి మత్తులో ఉండి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేచ్చే జగనన్న ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇది నేనేం వేరే దూరంగానో లేదంటే ఇంకో దగ్గర చెప్పలా. ఏమైంది? ఒక అమర్నాథ్ గౌడ్ మా అక్కగారిని ఏడిపియద్దు, మా అక్క చదువుకునేదాన్ని పోవాలంటే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి చంపేశారు. అదేమైంది? ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు, ఎంతమంది మహిళల మీద హత్యలు జరిగినాయి. వీటన్నిటినీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలా? మహిళా చైర్పర్సన్ ఆమె వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చి మాట్లాడింది కదా, మేము ఆ రోజు నిలదీస్తామని చెప్పి. మేము ఆ రోజు ఏలెత్తి చూపించే ఏదో 7 మహిళలకు దాడులు జరుగుతున్నాయి, ఏదో 7 మహిళలకి మాదిరి ఇబ్బందికి నేను దిగిన పరిస్థితి అని చెప్పితే ఏం ఆయన పట్టించుకోలేదు అని చెప్పి ఆమె చెప్పింది కదా బయటకు వచ్చి. మరి ఇంకేంది ఈ పంచాయతీ? నువ్వు మాట్లాడిన పాట మరి నువ్వు అంత నికార్సుగా, అంత నీతిగా, జాతిగా, అంత కరెక్ట్ గా నువ్వు నగిరిలో నువ్వు పాలన చేసి ఉంటే, నీ చిత్తూరు జిల్లాకు నీ తిరుపతి జిల్లాకు న్యాయం చేసి ఉంటే, మరి నువ్వు 2వ రౌండ్ లోనే ఎందుకు కారెక్కి వెళ్ళిపోతావు? కౌంటింగ్ రోజు 2వ రౌండ్ లోనే ఎందుకు పోతావు సార్? అది నువ్వు కరెక్ట్ గా చేసి ఉంటే, ఏడా అవినీతి చేయకుంటే. ఇంకా రిషికొండలో ఒక కమ్మోడు ఉంది శివరాజు, దాని గురించి విన్నావా? వెళ్ళకపోతే వినపోతే నేను చెప్తా. చెప్పా. దాంట్లో అది 12 లక్షలు 13 లక్షలు ఉందంట. 13 లక్షలే సార్. దాని మీద కూర్చున్నాం అనుకో, మనం ఏ చేతులు ఏం పెట్టుకోకల్లా అదే కడిగేస్తుంది, తుడిచేస్తుంది కూడా. అది కూడా అది మనకు తెలియదు. మనం పోయి చూచే నేను నిజాలు నిర్భయంగా చెప్తా. అది నిజాలు నిర్భయంగా చెప్తా. నాకు తెలిసింది నేను కరెక్ట్ గా చెప్తా. దాని గురించి నాకు తెలియదు కాబట్టి. అది అంటే విషయం ఏంటంటే, అందరూ చేతితో కడుక్కుంటారు కదా, కడుక్కోకల్లా ఇలా కూర్చుంటే శుభ్రంగా అయిపోయిన తర్వాత కడిగేసి తుడిచేస్తుంది కూడా క్లాత్ వచ్చి. దాని స్పెషాలిటీ. అంతగా 13 లక్షలు. మనకు తెలియదు. మరి రిషికొండ ఏం చేస్తే బాగుంటుంది అంటే మీ ఐడియా ప్రకారం మరి ఖాళీగా వదిలేయటమా, లేకపోతే ఏం చేస్తే బాగుంటది? అప్పుడు ఏమైందంటే గతంలో హరిత రిసార్ట్స్ అని ఉండేటి.
హరిత రిజార్ట్స్ అవును. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆయన పాలన చేసి 2019లో మేము అధికారంలోకి వచ్చే ముందు దాకా కూడా ఉమ్, హరిత రిసార్ట్స్ అని పెట్టి రాష్ట్ర ఆదాయం తెచ్చుకొచ్చేటటువంటి దీంట్లో అది ఉండేది ఆడ. అవును. మరి అన్న వచ్చిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడ వద్దు కదా, ఆ, మన ఖజానే లేరా అంట, రాష్ట్ర ఖజానే లేకపోతే రాష్ట్ర ప్రజలు లేకపోతే మేము ఎందుకు ఒప్పుకుంటామని ఉమ్, మొత్తం అన్ని నేలమట్టం చేసి ఆ, ఇంకా కొంత కొండను తువ్వి ఉమ్. నేషనల్ ఇదేదో ట్రిపుల్ ఏదో ఇది అటవీ శాఖ అవును. ఏదో ఇది చేస్తే పర్యావరణం ఉంటది, పర్యావరణం నేషనల్ దాన్ని ట్రిబ్యునల్ ఉంటది. ట్రిబ్యునల్ ఉంటే ఆ, ఆ ట్రిబ్యునల్ అని ఇదైతుంది అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు, అంటే పచ్చంగా ఉండేట్టుగా. ఓకే అదే. ఒకవేళ ఏదన్నా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటే వాళ్ళు ఏదన్నా దూరం నుంచి చూసినా కూడా పచ్చగా ఉండాలి అనుకునేట్టుగా ఓకే కొండంతా అదే. తువ్వి ఓహో, గ్రీన్ మ్యాట్ లాగా కనిపించింది అదే. గ్రీన్ మ్యాట్ వేసినాడు. అంటే వాళ్ళు మళ్ళీ ఏదన్నా కేసులు కడితే మళ్ళీ ఇబ్బంది కదా, సెంటర్ లో మన మీద ఉండేటియే ముందుగా మచ్చుగా కేసులు ఉన్నాయి, ఉమ్, మళ్ళీ ఈ పోరు తట్టుకోలేకుంటే మళ్ళీ ఇంకొక పోరు కొత్త తెచ్చి పెట్టుకున్నాం అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు. చేసి భవనాలు లేపినాడు, బ్రహ్మాండంగా కట్టినాడు. ఓకే. ఇంకా దాన్ని ఏం చేయాలంటే 2039లోనో 49లోనో మేము అధికారంలోకి వస్తే ఉమ్, అన్న తాడేపల్లి ఇసిపెట్టి ఆడికి పోతాడు. ఉమ్.